విజయవాడ మహానగరంలో బుడమేరు వాగు పొంగి మొత్తం విజయవాడ అంతా వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం ఆల్ టీడీపీ గవర్నమెంట్ కార్యకర్తలు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మొత్తం కష్టపడి రాత్రనగా పొగలనగా వాళ్ళందరూ కూడా సేవలు అందించి ఆహారం పొట్లాలు, టిఫిన్లు అయితేనేమి, ఆహారం అయితేనే ఏది వరకు అందించి మొత్తానికి అవన్నీ కూడా ప్రస్తుతానికి తగ్గించినట్టు చేశారు. అంతా కూడా ప్రస్తుతానికి బుడమేరు వాగు పొంగింది, తగ్గింది. ప్రస్తుతానికి కృష్ణా నది కూడా మామూలుగానే ప్రవాహం చేస్తుంది. కనుక ఈ బోటు కప్ప మాటలు, బైబిల్ చెప్పే బోటు కప్ప మాటలు కూడా ఏది నమ్మొద్దు, ఎవరు కూడా చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పిందే మనం చేద్దాం. ఎందుకంటే ఈ వయసులో కూడా 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన తిరుగుతాడంటే మనం అందరూ కూడా ఎక్సెప్ట్ చేయాలి. ఇటువంటి కష్టకాలంలోనే మరి పబ్లిక్ చూస్తే ఎక్కడ కామెంట్ అనేది లేదు. విజయవాడ అంతా కూడా ఎక్కడ చూసినా సరే అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి నాయకుడే మాకు కావాలని చెప్తున్నారు. మరి ఆయన అలాగే మొత్తం ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ చెప్పి ఆహార పదార్థాలు తయారు చేయడం ఏంటి, మరి ఇవన్నీ కూడా చేసి అందరూ సప్లై చేయడంలో నిమగ్నం అయ్యి చేసేటప్పుడు సఫలీకృతుడు అయ్యాడు. ఇలాంటి రాజకీయ పార్టీలు కొన్ని పనికిరాని పార్టీలు ఉన్నాయి. ఎందుకు పనికిరానివి? వైసీపీ లాంటివి ఎందుకు పనికిరాదు? అవన్నీ కూడా ఆయన ఏం చేస్తారంటే పెద్ద ఆయన పాత సీఎం గారు వెంటనే వచ్చి ఒక విషయం చెప్పేసి ఏదో ఒక పితూరు పెట్టి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఆయన చూస్తుంటాడు అన్నమాట. టీవీలో ఏమనుకుంటారు నా గురించి అని చెప్పి. మన వాళ్ళు ఏం చేస్తారు, ఆయన గురించి గంటల కొద్ది ఆర్గ్యుమెంట్ చేసుకుని అడ్మిట్ చేస్తారు. ఇవన్నీ వేస్ట్. అతను పట్టించుకోవడం మంచిది కాదు.